హైదరాబాద్లో తిరగడానికి అయితే భయం లేదు, ఇబ్బంది ఏం లేదు, కానీ కడపలో కూడా సింగిల్గా తిరగడానికి భయం లేదంట. నిజంగా చెప్పారు. నేను కడపలో ఏమైపోయిందంటే అక్కడ పరిస్థితిని 10 సంవత్సరాల నుంచి చూసాను నోరి. అయితే ఏమైంది, నేను 4 అయితే ఏమైందా, అరే చిన్న ఇట్లా ఒక చిన్న పోస్ట్ పెడితేనే ఎటువంటి అంటే పోస్ట్ పెడితే ఎవడైనా నీకు దమ్ముంటే ఏమన్నా నన్ను చేయాలనుకుంటే క్లినిక్లో వచ్చైనా చేయగలడు, వాడికి అంత దమ్ముంటే. ఫస్ట్ సపోజ్ అనుకుందా, లేనప్పుడు ఎక్కడా చేయలేడు, బయట చేయలేడు, ఏం చేయలేడు. సో 4 years నేను క్లినిక్ స్టార్ట్ చేశాక నేను సినిమాలకు వెళ్ళడం మానేసా, రెస్టారెంట్స్కి వెళ్ళడం మానేసా. సో బయటికైతే నేను బేసిక్గా వెళ్ళను, ఉంటే హాస్పిటల్లో క్లినిక్లోనే ఉంటాను. ఎప్పుడైనా షాపింగ్స్కి అలా బయటికి అప్పుడప్పుడు మతలబ్ నైట్ టైమ్, లేకపోతే అప్పుడప్పుడు నేను కూరగాయల మార్కెట్కి, రైతు బజార్కి బుర్కా వేసుకుని, నేను ఎవరో కూడా తెలియదు, అలా వెళ్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి చూడాలి కదా బయట, ఒకసారి రాయచోటికి బస్సులో ఎక్కుతాను, ఆర్టీసీ బస్సెస్ అంటే చూడాలి కదా ఎలా ఉందో అని చెప్పేసి బయట సొసైటీ. నేను ఇప్పుడు ఏదో క్లినిక్లో కూర్చునో బయట నుంచి ఏదో కార్లో విండోలో చూసే ప్రపంచం వేరు మనది, మనం రోడ్డు మీద దిగి ప్రయాణించి చూసే జీవితం వేరు. సో నేను బయటకు వెళ్ళేటప్పుడు బుర్కా వేసుకుని తిరుగుతా. నాట్ ఓన్లీ కడపని కాదు, ఎక్కడికైనా సరే. ఎందుకంటే కొన్ని చోట్ల కూడా నన్ను గుర్తుపడతారు, మీరు నూరి మేడం కదా అంటారు, అందుకని. సో చాలా చోట్ల నేను సింగిల్గా వెళ్ళినప్పుడు బుర్కాలో వెళ్తా. సో గ్రౌండ్లో అంటే మీరు హాస్పిటల్లో ఉండే 4 గోడల మధ్యలో కాకోకుండా, లేకపోతే ఇలా 4 గోడల కెమెరాల మధ్యలో 2 కెమెరాల మధ్యలో కాకుండా, థర్డ్ ఐగా పిలవడానికి కెమెరా మధ్యలో కాకుండా గ్రౌండ్లో పీపుల్తో కూడా ఉంటారు. అయితే మీ క్లినిక్కి వచ్చేటువంటి ఏదైతే పేషెంట్స్ ఉంటారో వారితో కాకోకుండా కామన్ ఏరియాస్లో కామన్ పీపుల్కి వెళ్ళి మింగిల్ అవుతూ ఉంటారు. వెళ్తాను నేను, నాకు అలా ఏం లేదు. నాకు ఒకసారి షాక్ అనిపించింది. నేను ఒకసారి ట్రైన్లో వెళ్దామని తిరుపతికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి టికెట్ అక్కడ ఉంటుంది కదా, టికెట్ కౌంటర్ కాకుండా బాక్స్, టికెట్ ఇవ్వండి తిరుపతికి అని మాట పక్కన ఒక, ఏం మేడం ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని, ఏంది అనుకున్నావు, నా వాయిస్ చూసి గుర్తుపెట్టేశాడు. ఐ వాజ్ ఇన్ బుర్కా కంప్లీట్లీ. అయితే ఏం మేడం ఎలా ఉన్నారు, ఏం సాగుతుంది, చూసాం నిన్న పోస్ట్ అది ఇది అని చెప్తే దీంట్లో కూడా గుర్తుపట్టేశారా అనుకున్నా. కొంతమంది కళ్ళు చూసి గుర్తుపడతారు, వెళ్తుంటే మేడం స్లావ్ లెగ్ అంటారు, అరే ఎలా గుర్తుపడుతున్నారా అనుకుంటా. ఎట్లుంటుంది అట్లాంటప్పుడు, అరే ఎందుకు ఈ పబ్లిసిటీ, కంఫర్ట్గా ముందుకెళ్ళలేకపోకుండా. పబ్లిసిటీ అలా ఏం లేదు కదా, మనకు హ్యాపీనే కదా ఒక మనిషి మనల్ని గుర్తుపడుతున్నారు అంటే. అసౌకర్యంగా ఏం ఫీల్ కావట్లేదు, ఇబ్బందిగా ఏం లేదు. నేనేం అసౌకర్యంగా ఏం ఫీల్ అవ్వట్లేదండి. జనాలు గుర్తిస్తున్నారు అంటే మనకు అంత రెస్పెక్ట్ వాల్యూ ఇస్తున్నారు. ఈ పోటీ ప్రపంచాల్లో హాయ్ హలో చెప్పడానికే టైం లేదు, అలాంటిది మన కోసం టైం తీసి మన మేడం అని చెప్పి ఒక మాట ప్రేమగా పలకరిస్తున్నారు, అది చాలు కదండి. మీరు ఏ స్మైల్తో పలకరించుంటారో అదే స్మైల్ మిగిలి మీకు తిరిగి వస్తుందా? అంతే కదా మనకు లైఫ్లో కావాల్సింది, అంతకు మించి ఏం కావాలి చెప్పండి. సరే మీరు ఇప్పుడు మీరు గ్రౌండ్లో ఒక కామన్ పీపుల్గా కామన్ ఏరియాస్కి మింగిల్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు, వెళ్ళాను అని చెప్పేసి అంటాను. నాకు తెలిసి నేను విన్నది ఒక కడప టౌనే కాకుండా కడపలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ప్రతి ప్రాంతాన్ని కూడా ఈ 10 సంవత్సరాల్లో తిరిగారని చెప్పేసి, ముఖ్యంగా ఈ 4 సంవత్సరాలు ఇంకా పెద్ద ఎత్తున సర్వీస్ యాక్టివిటీ. అవును, మెడికల్ క్యాంప్స్ ద్వారా నేను చాలా తిరిగాను. ఎట్లుంది పరిస్థితి రాజకీయంగా అక్కడ, డెవలప్మెంట్ ఎలా ఉంది? నేను గతంలో కూడా అడిగాను మేము 2 సంవత్సరాల కిందట, ఈ 2 సంవత్సరాలు ఇంకా ఏమైనా మెరుగుపడ్డదా? అక్కడ పీపుల్ ఎలా ఉన్నారండి? డెవలప్మెంట్ అనేది ఏం లేదండి, నేను ఒకటి చెప్తున్నానండి, ఎప్పుడు ఒకరే ఫాలో అవుతారు రాజకీయ వాళ్ళందరూ ఒకటే. హిట్లర్ కథ ఉంది కదా, కోడికలన్నీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి స్టోరీ చెప్తానరా? ఎవరు సిద్ధార్థ రెడ్డి గారు? ఐ హావ్ నో ఐడియా. సిద్ధార్థ రెడ్డి గారు తెలియదా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. బైరెడ్డి గారిదా? అలా కాదు, అలా ఉంది బయట సొసైటీ అంతా. సో వీళ్ళకేంటి, సిద్ధార్థ రెడ్డి గారు స్టోరీ చెప్పింటారు, ఈకలు వీకి వేస్తూ ఉంటారు, కోడికి ఈకలు వీకినట్టు దానా చివర్లు వేస్తారు, ఈ నొప్పి తెలియకోకుండా. అవును, చంద్రబాబు నాయుడు అదే పని చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అని 2019 ఎన్నికల కంటే ముందుగా ఈ స్టోరీ చెప్పాడు. మీరు మళ్ళీ ఆ స్టోరీ రిపీట్ చేస్తా ఉన్నారు. నాకు ఆయనది తెలియదు, ఇది వారు తెలుసా? బైరెడ్డి గారు తెలుసు. ఇది హిట్లర్ది జరిగింది అక్కడ అసెంబ్లీలో, వాళ్ళ దాంట్లో జరిగిందనమాట. హిట్లర్ చేసింది ఇది, కోడిని తీసుకెళ్ళి మరి హిట్లర్ అందరికి చూపించాడు ఈ స్టోరీ. సో అది తెలుసు నాకు, ఈయన చెప్పింది గుర్తుండదు. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు అలా చెప్పారంటే ఆబ్వియస్గా గుర్తు. సో హిట్లర్ స్టోరీ నాకు గుర్తుంది. అదే సరే, ఒకవేళ ఆయన అప్పుడు టీడీపీని విమర్శించారు, వాట్ నౌ వైఎస్ఆర్సీపీ ఈజ్ డూయింగ్, ఇన్ని రోజులు రాని డిఎస్సివి ఎగ్జామ్స్వి ఇప్పుడే కదా రిలీజ్ చేసినవి, ఇదేంటి మరి ఇన్ని రోజులు రిలీజ్ చేయలేదు కదా, దీన్ని ఏమనుకోవాలి మనం? 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 2019 వారు ముఖ్యమంత్రి అయ్యే నాటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంక్లూడింగ్ వాళ్ళ ఫాదర్ భర్తీ చేయనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయం ప్రభుత్వ ఉద్యోగాలు
ఏ చెప్పండి చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేయడం జరిగింది గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అని చెప్పేసి. ఏ ప్రభుత్వ ఉద్యోగాలండి? సచివాలయం వాలంటరీ వ్యవస్థ సచివాలయం అవి ప్రభుత్వ ఉద్యోగాలా? కాదా? 5,000 జీతాలకి డిగ్రీ చదువుకుని డిగ్రీ 23,000 రూపాయలు జీతం అండి సచివాలయం ఉద్యోగస్తుడికి. ఇప్పుడు 15,000 మొదటగా. ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి? ఐ థింక్ లాస్ట్ ఇయర్ నుంచి. ఎందుకు ఎలక్షన్స్ కి ముందు కదా? అది కూడా ఎలక్షన్స్ కి ముందు కూడా 5,000 నుంచే కదా స్టార్ట్ అయింది. దీన్ని మీరు ప్రభుత్వ ఉద్యోగాలు 5,000 కాదు 15,000 అండి. ప్రభుత్వ ఉద్యోగాలని ఎలా కన్సిడర్ చేస్తారు చెప్పండి మీరు? కాదు కదా. సో సచివాలయం వాలంటరీ అంటే అవి సేవకు సంబంధించి చెప్పొచ్చు. సచివాలయం ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్క నిమిషం, వాలంటరీ సేవానా? ఏదో వర్డ్ యూజ్ చేశారు. వాలంటరీ సేవ ఎందుకు అయింది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సేవ చేయాలనుకుంటే వాళ్ళు వేరే విధంగా చేయొచ్చు కదా. వాలంటరీ అని చెప్పి ఒక జాబ్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా పైన గవర్నమెంట్ నుంచి చేసినప్పుడు అది ఎలా సేవ్ అవుతుందండి? అది సేవ్ అనిపించుకోదు కదా. డబ్బు తీసుకుని పైనుంచి ఆర్డర్ వచ్చాక మీకు బొట్టల మీద వేసుకుని ఇవన్నీ అది ఎక్కడ సేవ్ అవుతుంది? అదే చెప్తాను, 5,000 జాబులు ఇవ్వడం అంటే సృష్టించడం అంటే హీ డిడ్ దట్ రైట్ థింగ్. ఏదో సరే ఏమీ రాని వాళ్ళకి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి అదైనా వస్తుంది. ఇవన్నీ ఎందుకు చేసుకున్నారు? లాస్ట్లో ప్లాన్కి వీళ్ళందరినీ ఒక ఆర్మీలా తయారు చేసుకుని ఓటర్ బ్యాంక్ కోసం చేసుకున్నవి ఇవన్నీ. మీరు సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు పాపం సిన్సియర్గా ఏదో ఒకటి మనకి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది కదా చెయ్యాలి మనం ఏదో అనుకుని వచ్చారు. బట్ దీన్ని వీళ్ళు వేరే విధంగా ఉపయోగించుకోవాలి అనుకున్నారు అంతే. మీన్స్ చెప్పాను కదండి, ఒక ఆర్మీలా వాడుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్స్కి అనుకుని ఇదంతా ప్లాన్. ఇప్పుడు ఆ విధంగానే ముందుకెళ్తున్నారా? ఇప్పుడు ఆర్మీ లాగా పనిచేస్తుందంటారా? లేదు, చాలా చోట్ల అయితే విమర్శలు ఉన్నాయి కదా, మీకు తెలుసు నాకు తెలుసు. టీడీపీ తెలిసినవి పక్కన పెట్టండి, మీకు తెలిసినవి చెప్పండి దయచేసి. మీరు ప్రతిదీ కూడా నాకు చెప్తా ఉన్నారు, మీరు ఏపీయే కదండి, ఏపీలో మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు కామన్ ఏరియాలకు వెళ్ళి కామన్ పీపుల్కి వెళ్ళి తర్వాత మీరు క్లినిక్ నుంచి ప్రతిరోజు మింగిలైనంత నేను కాదు కదా. యాజ్ అ మీడియా పర్సన్గా లేకపోతే ఇంకొక ప్రొఫెషన్లో ఉంటూ నేనేదో కొన్ని వరకు వాళ్ళు చేయగలిగారు. బట్ నేనైతే కొన్ని ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. బియ్యం కోసం వెహికల్స్ మళ్ళీ పెట్టి ఇంటి వరకు రావడం ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ థింగ్స్ అండి బాబు. సో కొన్ని యూజ్లెస్ థింగ్స్ చాలా చేసి వేల కోట్ల రూపాయలు వాలంటరీ వ్యవస్థ కోసం, సచివాలయ వ్యవస్థ కోసం ఖర్చు చేయడం జరిగింది 5 సంవత్సరాలు. దానికి తగ్గట్టు ప్రజలకు సేవలు అందలేదంటారా? 50-50 నాట్ కంప్లీట్లీ 50-50 అని నేను చెప్పగలను అంతే. కొంతమందికి అందాయి, కొంతమందికి కాదండి. ఇప్పుడు అంత ధనం వెచ్చించినప్పుడు వారి కోసం వారి నుంచి ప్రజలకు అంత పెద్ద ఎత్తున సేవలు అందాయా అని అడుగుతాను. ఇప్పుడు నేను వాలంటీర్స్ని ఇక్కడ కించపరచాలనుకోవట్లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో జాబ్ చేయాలి అని ఇది చేసుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు మధ్యలో? వైఎస్ఆర్సీపీ పనుల కోసం, వెనకాల ఎమ్మెల్యేస్ కోసం తిరగడానికి, గడప దాంట్లో చాలామంది వాలంటీర్స్ ఇళ్ళకి వెళ్ళడము, సో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడాలు, వైఎస్ఆర్సీపీకి యాంటీ ఎవరు ఇలాంటి, సో అలాంటి చాలా మిస్లీడింగ్స్ కూడా జరిగాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఈ వాలంటరీ ఎవరైతే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు సేకరించినటువంటి సమాచారం వల్ల మహిళలు కూడా మిస్సింగ్ అవుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అది నాకు అంత డెప్త్గా తెలియదు. బట్ ఐ అపోజ్ ట్రాఫిక్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా లేడీస్ మీద. సో దానివల్ల అయితే మాత్రం నేను చెప్పానండి బాబు. ఎందుకంటే పాపం వాళ్ళని మనం బ్లేమ్ చేయలేం కదా. వాళ్ళు పైన ఏం చెప్తున్నారో అది చేస్తున్నారు అంతే. ఆయన పాస్ అయింది లేదు, వీళ్ళకి తెలియకోకుండా వీరు సేకరించిన ఇన్ఫర్మేషన్ ఒకటి. ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి అనుకుంటే ఎలాగైనా సేకరించిద్దబ్బా, చెయ్యాలి అనుకుంటే. పొజిషన్లో ఉన్నాడు ఏం పీకాలనుకున్నా పీకగలడు. సో అది వాళ్ళు నిజంగానే అంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయిందంటారా? హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి 5 yearsలో జరిగిందంటారా? కానీ లేడీస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత పెద్ద ఎత్తున జరిగిందంటారా? అంత పెద్ద ఎత్తున తెలీదు కానీ నాకు. బట్ దీంట్లో లేడీస్ అని చెప్పి నోరేసుకుని పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు ఎప్పుడు వచ్చి సపోర్ట్ చేయలేదు ఎక్కడ. ఎన్నో మానభంగాలు. మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు కానీ, మహిళా మంత్రి రోజా గారు నాకు ఎక్కడా కనిపించలేదండి. వాళ్ళు డ్యాన్స్లు వేసుకోవడానికి వాళ్ళ మేకప్లు, వాళ్ళ చీరలే కనిపించాయి కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడం లాంటివి నాకు ఎక్కడా కనిపించలేదు. దీని మీద అసలు ఎందుకు ఇలా మిస్ అవుతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఎక్కడా కనిపించలేదు. మహిళా చైర్పర్సన్ గారు కనిపించలే, మహిళా మంత్రులు కనిపించలేదు, ఎక్కడ కనిపించలే. డ్యాన్సుల్లోనే ప్రోగ్రామ్స్లోనే కనిపిస్తారు వీళ్ళు. నిజంగా మహిళలకు దాడి జరిగినప్పుడు, మిస్సింగ్ అయినప్పుడు రాలా వాళ్ళు. ఏదో సానుభూతికి తర్వాత రావడం ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. ముందు ఏమైనా చేసుంటే బాగుండేది.